హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఇంకేంటి విశేషాలు? అంతా బాగేనా? మనం మహేంద్ర ఇవో టెక్ ప్లస్ ట్రాక్టర్ అయితే వాడుతున్నాగా. ఆ ట్రాక్టర్లో నాకు ఇన్ని రోజులే నడపబట్టి, కానీ నాకు కూడా తెలియంది ఒకటి ఉంది. అందరికీ నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్తున్నా. మీకు తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఏంటి తెలుసా? మహేంద్ర ఇవో టెక్ ప్లస్ డ్యువెల్ క్లచ్. అంటే మహేంద్ర ఇవో అయినా సరే, టెక్ ప్లస్ అయితే ఇప్పుడు డ్యువెల్ క్లచ్ వచ్చింది కదా. డ్యువెల్ క్లచ్ను ఏ విధంగా యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలో ఈ వీడియో అయితే తెలుసుకుందాం. ఓకేనా? మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఎట్లా యూజ్ చేయాలనో కామెంట్ చేయండి. ఓకేనా? నేను రీసెంట్గా రూట్వేటర్ పీటీఓ వేసాను. వేసేటప్పుడు మనకు సౌండ్ అయితే వచ్చేది. కొత్తలో వేసుకున్నప్పుడు ఏముందంటే, స్పెషల్గా క్లచ్ వత్తగానే రూట్వేటర్ ఆగిపోయేది. అలాగే వచ్చేసి క్లచ్ వదలగానే రూట్వేటర్ అయితే రన్నింగ్ అయ్యేది. అట్లా మనం మన క్లచ్ వచ్చేసి హార్డ్ అయ్యేసరికి ఏమవుతుందంటే, మనం క్లచ్ సెట్టింగ్ చేసుకుంటూ పోతాం కదా. క్లచ్ సెట్టింగ్ చేసుకుంటూ పోయినప్పుడు మనకు క్లచ్ అయితే అవుట్ అయిపోయింది. సెట్టింగ్ అవుట్ అయిపోయి మనకేం జరుగుతుందంటే, మనం రూట్వేటర్ అప్పుడు క్లచ్ వచ్చినప్పుడు రూట్వేటర్ ఆగపోయేసరికి మొన్న ఇట్లా మా ఫ్రెండ్ ఆయననే కొండాపూర్లో, మా ఊర్లో గ్యారేజ్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళిన. అన్నకి క్లచ్ సెట్టింగ్ చేయని చెప్పిన. అన్న ఈ క్లచ్ మీరు వాడడం పెద్ద రాంగ్ అని వాళ్ళనేసారు. వామ్మో, దిమ్మ తిరిగింది. నేను ఇన్ని రోజులు ఇది రాంగ్ అంటే అన్నా ఏందన్నా అని నేను అన్నా. నీ రోటివేటర్ పీటీఓ క్లచ్ ప్లేట్ సెట్టింగ్ పోయిందా అని చెప్పేసిండు. ఓకేనా? దాంట్లో వచ్చేసి పీటీఓ క్లచ్ ప్లేటు, అలాగే వచ్చేసి మెయిన్ క్లచ్ ప్లేట్ రెండు ఉంటాయి. మనం ఒక్క క్లచ్లో రెండు ఉంటాయి అంటే తెలుసు. డ్యువెల్ క్లచ్ అంటే ఒక్క క్లచ్లోనే రెండు ఉంటాయని తెలుసు. కాకపోతే మనం ఏం చేస్తామంటే, రెండు క్లచ్లను కలిసి ఒకే విధంగా యూజ్ చేస్తాం. ఓకేనా? ఒకే విధంగా యూజ్ చేస్తాం కాబట్టి అది మిస్టేక్ అట. అన్న అయితే చెప్పిండు. అది ఎలా మిస్టేకో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? చూస్తున్నారు కదా, ఇది క్లచ్ కదా, ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్ స్టెప్. ఓకే, ఇది మెయిన్ క్లచ్. ఓకేనా? మన గేర్లు చేయడానికి కానీ, బండి ఆపడానికి కానీ. ఇది ఇక్కడ నుంచి ఇటు పీటీఓ క్లచ్. మనం ఏం చేస్తామంటే, గేర్ వేసేటప్పుడు మొత్తం ఫుల్గా క్లచ్ ఒత్తి గేర్ వేస్తాం. ఓకేనా? క్లచ్ ఒత్తి గేర్ వేసినప్పుడు ఏమవుతుందంటే పీటీఓ క్లచ్ సెట్టింగ్ అనేది అవుట్ అవుతుందట. అర్థమైనా? పీటీఓ క్లచ్ సెట్టింగ్ అనేది కంపల్సరీ అవుట్ అవుతుందట. అన్న ఎందుకన్నా అది సేమ్ క్లచ్ అంటే, మీరు అది సేమ్ క్లచ్ కానీ మీరు పీటీఓ వాడరు, చేయరు, తాపకు దాన్ని ప్రెస్ చేసుకుంటూనే ఉన్న కొద్దిగా అవుట్ కాకపోతే ఏమవుతుంది అన్న? మనం క్లచ్ వాడాల్సింది రన్నింగ్లో, కల్టివేటింగ్లో ప్రతి తాట హాఫ్ క్లచ్ మాత్రమే. ఓకేనా? హాఫ్ క్లచ్ వాడితేనే మనకు పీటీఓ క్లచ్ ప్లేట్ సర్వీస్ వస్తుంది, ఈ క్లచ్ ప్లేట్ కూడా సర్వీస్ వస్తుంది. మనం చాలామంది ఏం చేస్తామంటే, క్లచ్ ప్లేట్ పోయినప్పుడల్లా రెండేస్తాం మనం క్లచ్ ప్లేట్లు, పీటీఓ క్లచ్ ప్లేటు, అలాగే వచ్చేసి మెయిన్ క్లచ్ ప్లేటు. అదే మనం రెండు ఒకేసారి యూజ్ చేస్తాం కాబట్టి, పీటీఓ యూజ్ చేయకుండా పీటీఓ క్లచ్ ప్లేట్ ఎందుకు పోవాలి? పోవద్దు కదా. కాబట్టి మనం ప్రతిసారి రెండు యూజ్ చేస్తాం కాబట్టి రెండు పోతాయి. అదే మనం పీటీఓ క్లచ్ ప్లేట్ యూజ్ చేయకపోతే పోదట. ఓకేనా? ఇది నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. వాస్తవమా కాదా? నాకైతే అన్న చెప్పింది క్లారిటీగా వాస్తవం అని అర్థమైంది. కాకపోతే నేనే అది మిస్టేక్ చేసిన. ఓకేనా? నాకు తెలియక మిస్టేక్ చేసిన, తెలిసి కాదు. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. తెలియని వాళ్ళు ఉంటే కొద్దిగా ఇది చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ ఈ వీడియో ఇట్లా తీసినందుకైతే ఏమనుకోకూరి. అంటే తెలిసిన వాళ్ళ గురించి కాదు, నేను కూడా అనే ట్రాక్టర్ పిచ్చి వీడియోలు చేస్తా, కానీ ఇట్లా మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలియని వాళ్ళ కోసం తెలుస్తుందని వీడియో అయితే తీసిన. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే వచ్చేసి ఆ క్లచ్ సెట్టింగ్ ఎలా చేయాలి, మళ్ళీ మనము ఈ క్లచ్ సెట్టింగ్ దీంతో క్లచ్ సెట్టింగ్ వేస్తే సరిపోతుందా? సరిపోదు. ఓకేనా? ఈ క్లచ్ సెట్టింగ్తో చేస్తే మన క్లచ్ అవుట్ అయిందా, ఇక మళ్ళీ ఏం చేయాలంటే, మనం జైంట్ తిప్పే అవసరం లేదు, ఇక్కడ క్లచ్ సెట్టింగ్ చేసే అవసరం లేదు. ఏం చేస్తారంటే, మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు చూసుకోండి మీ ట్రాక్టర్కు వాస్తవం కదా. చూసుకున్న తర్వాత, ఇది మహేంద్రకు ఓన్లీ, నేను జాండియర్కి అనట్లేదు. జాండియర్కి అయితే ఫుల్ క్లచ్ యూజ్ చేయాలి,
మహేంద్ర డ్యూయల్ క్లచ్ బండికి, ప్రతి బండికి డ్యూయల్ క్లచ్ బండికి హాఫ్ క్లచ్ మాత్రమే యూజ్ చేయండి. మొత్తం ఫుల్ క్లచ్ కాదు, హాఫ్ క్లచ్ ఒత్తి గేర్లు వేసుకోండి, పడతాయి. ఓకేనా, ఆటోమేటిక్గా పడతాయి. అంటే మీ క్లచ్ సెట్టింగ్ అవుట్ అయిందా పడవు, క్లచ్ సెట్టింగ్ అవుట్ కాకపోతే పడతాయి. అలాగే వచ్చేసి మన యథావిధిగా కొత్త బండికి వచ్చినట్టు మన క్లచ్ వస్తే రూట్ అవుతుంది, ఆ విధంగా అయితే అవుతుంది మళ్ళీ. ఓకేనా, అప్పుడు మళ్ళీ మనకు కొన్ని రోజులు క్లచ్ ప్లేట్ అయితే సర్వీస్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలానో ఎట్లా సెట్టింగ్ ఎక్కడ వెళ్ళినో ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఓకేనా, ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ క్లచ్ ప్లేట్ ఇది ఇక్కడ సంబంధించి ఉంటుంది కదా, ఈ చిప్ప ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అది మన క్లచ్ ప్లేట్ బిగించేటప్పుడు 4 నట్లు ఉంటాయి కదా, క్లచ్ ప్లేట్ బిగించేటప్పుడు ప్రెషర్ ప్లేట్కు క్లచ్ ప్లేట్కు 4 నట్లు ఉంటాయి కదా, అవి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, అడ్జస్ట్మెంట్ చేస్తే సెట్టింగ్ చేస్తే మళ్ళీ యథావిధిగా అయితే మన క్లచ్ సెట్టింగ్ అయితే అవుతుంది. కానీ అది ఈ మామూలుగా ఈ క్లచ్ సెట్ చేసినట్టు అది చేస్తే కుదరదు. ఎందుకంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, ఆయన ఎన్ని థ్రెడ్లు వేయాలి, ఎంత వేయాలి అని చెక్ చేసుకుంటూ చేస్తాడు. మనం ఇష్టం వచ్చినట్టు ఆయనతో పాన పెట్టి 12-13 పాన వస్తుంది కదా అని ఇష్టం అటు చేసినాం అనుకో, అది మళ్ళీ క్లచ్ ప్లేట్ తొందరగా పోయే అవకాశాలు ఉంటాయి. అంటే మీ చుట్టుపక్కల దగ్గరలో మెకానిక్ ఉంటే అంటే ఒక 200-300 అట్లా తీసుకుంటాడు, లేకుంటే 400 అట్లా తీసుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఓకేనా, ఇది కంపల్సరీ. ఎవరెవరు యూజ్ చేస్తలేరో అంటే నేను ఒక్కనే పిచ్చోని అనుకుంటున్నా, కానీ అందరైతే మనలాగా ఉండరు, తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు. తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి అది ఎప్పుడో తెలుసా అని. తెలియని వాళ్ళు కూడా ఇది ఒకే తెలుసు అనిలే అని కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, మనం క్లచ్ వస్తే బండి అయితే ఆగిపోతుంది, క్లచ్ ఆగిపోతుంది. చూద్దాం ఇప్పుడు. ఓకేనా, మనము ఇక హాఫ్ క్లచ్ యూజ్ చేసి గేర్ వేస్తే పడిపోతుంది. హాఫ్ క్లచ్ యూజ్ చేశాను చూడండి, ఇది హాఫ్ క్లచ్ యూజ్ చేశాను కదా, హాఫ్ క్లచ్ యూజ్ చేసి పీటీఓ వేస్తే పడదు. అదే ఫుల్ క్లచ్ యూజ్ చేయు పడుతుంది. ఇగో యూజ్ చేసిన కదా, ఇగో క్లచ్ వస్తాను కదా, వచ్చినప్పుడు పీటీఓ వచ్చేసి ఆగిపోయింది, చూసారా? ఓకే, వదిలాను కదా చూడండి, పీటీఓ వచ్చేసి రన్ అవుతుంది. ఓకేనా, ఇదే ఇగో హాఫ్ క్లచ్ వస్తే ఆగదు, చూస్తారా? హాఫ్ క్లచ్ వస్తే ఆగదు, కంపల్సరీ ఫుల్ క్లచ్ యూజ్ చేయాలి. ఇగో ఫుల్ చూస్తారు కదా, ఇగో. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. మళ్ళీ మనం పీటీఓ గేర్ వేసిన తర్వాత హాఫ్ క్లచ్ యూజ్ చేస్తే పీటీఓ మాత్రం ఆగదు. ఫుల్ క్లచ్ వస్తే పీటీఓ కంపల్సరీ అవుతుంది. హాఫ్ క్లచ్ వస్తే పీటీఓ ఆగదు. బండి అవుతుంది కానీ పీటీఓ ఆగదు. ఓకేనా, గేర్ షిఫ్టింగ్ కోసమే హాఫ్ క్లచ్. తర్వాత ఫుల్ క్లచ్ పీటీఓ ఆపాలి, మనం రివర్స్ వెళ్ళేటప్పుడు పీటీఓ ఆగాలి కదా అంటే, క్లచ్ వస్తే ఆగాలి కదా అంటే ఆగదు. ఫుల్ క్లచ్ వస్తే మాత్రమే పీటీఓ అయితే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి వీడియో కావాలనో, ఇన్ఫర్మేషన్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నాకు తెలియకుండా వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ. బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.